యు ఆర్ వాట్ యు ఈట్ అని అంటారు కదా! సో, దాని అర్థం ఏంటంటే మనం ఏంటో మనం తినే తిండి బట్టి చెప్పొచ్చని. సో, మన బాడీకి కనుక మనం అన్ని పోషక విలువలున్న ఆహారాన్ని అందించినట్లయితే మన మైండ్ కూడా చాలా చాలా యాక్టివ్‌గా అండ్ ప్రొడక్టివ్‌గా పనిచేస్తుందండి. మరి దానికోసం మీరు చేయవలసింది మంచి మంచి హెల్తీ రెసిపీస్‌ని ఇంట్లో ప్రిపేర్ చేయాలి. అలాగే పిల్లలకి ముఖ్యంగా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌ని అలవాటు చేయాలి. అలాగే వెయిట్ లాస్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో ఇలాంటి ఫుడ్‌ని గనక తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ జర్నీ అనేది ఒక పనిష్మెంట్‌లా కాకుండా చాలా చాలా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి మంచి రెసిపీస్ ట్రై చేయాల్సిందే. హలో అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రాగి అండ్ పోహా డంప్లింగ్స్. ఆయిల్ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి ఇది. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటో చూద్దాం. పోహా, పోహా అంటే అటుకుళ్ళు 1 కప్పు, దానికి సమానంగా రాగి పిండి 1 కప్పు, అలాగే 1 స్పూన్ పెసరపప్పుని కొంచెం నీటిలో నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు ఆర్ పావుగంట నానబెట్టుకోండి. తర్వాత మెయిన్‌గా కీరా దోసకాయ ఒకటి, అలాగే 1 క్యారెట్, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి. అలాగే ఇక్కడ నేను కొత్తిమీర కాడలు ఉంటాయి కదండీ! అవి అలాంటివన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఈ క్యారెట్‌ని అలాగే కీరాని తొక్క తీసుకొని చక్కగా ఇలా గ్రేట్ చేసేసుకోండి. లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టంగా. ఈ రెండింట్లోనూ ఫుల్‌గా ఫైబర్ ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అలాగే మనకి డైటరీ ఫైబర్ ఉంటుంది దీనిలో, రాగిలో. అలాగే మన పెసరపప్పు నానబెట్టాం. సో, మనకు కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. అండ్ గ్రీన్స్ కూడా యాడ్ చేసాం. సో, మనకి ఇదొక కంప్లీట్ మీల్ అని చెప్పొచ్చనమాట. అటుకుల్ని మిక్సీ చేసుకున్నాం ఇప్పుడు. కొంచెం మెత్తగా అయిపోతే చాలు, కానీ ఇంకా మరీ ఎక్కువ ఇది అయిపోక్కర్లేదు. సో, చూడండి ఇలా రావాలి. మీకు దగ్గర నుంచి చూపిస్తా. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిందో, ఇలా ఉండాలి. సో, ఇది వేసుకుందాం. తర్వాత మనం తీసుకున్న రాగి పిండి కూడా తీసుకుందాం. నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నట్టు, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉన్నట్టు చూసుకుంటే చాలండి, ఇంకంతే. కొత్తిమీర కాడలు వేసుకుందాం. ఇంకా చిన్నగా ఫైన్ చాప్ చేసుకోండి. ఉల్లిపాయ కూడా ఒకటి తీసుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. క్యారెట్ కూడా యాడ్ చేయండి. నైస్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. కీరా యాడ్ చేద్దాం. అలాగే ఉప్పు సరిపోయినంత. ఉప్పు తక్కువ తినాలండి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ చేయవలసింది వాటర్ తాగడం. రెండవది సాల్ట్ కన్జంప్షన్ తగ్గించాలి. సాల్ట్ ఎక్కువ తీసుకున్న కొద్దీ బాడీలో వాటర్ రిటెన్షన్ పెరుగుతుందన్నమాట. వాటర్ ఉండిపోతుంది ఇంకా. సో, బాడీలో వాటర్ అంతా పోవాలి అని అంటే సాల్ట్ కన్జంప్షన్ తక్కువ చేసుకోవాలి. దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సరిపోయినట్టు చూసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ముందుగానే కొన్ని వేసుకుందాం జస్ట్. మన చపాతీ పిండి కలుపుతాం కదా, అలాగే కలుపుకోవాలండి. సో, ఇలా మనం కలిపేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న డంప్లింగ్స్ చేద్దాం. పిండి ఎంత బాగా కలిపానో చూడండి. సో, చిన్న డంప్లింగ్స్ చేసుకుందాం. ఈ షేప్ ఇలా ఇలా మొత్తం చేసుకోండి. జస్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఇడ్లీ రేకులో కానీ ఇలా వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చేద్దాం. పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఈజీగా చేయొచ్చు. అరిటాకులు లేవనుకోండి, మామూలుగా కూడా పెట్టచ్చు మీరు. చూడండి, ఇలా పెట్టామా, పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి, అంతే. ఇప్పుడు దీన్ని మనమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ కుక్ చేసుకుందాం. టెన్ మినిట్స్ దీన్ని కుక్ అవనిద్దాం. బికాజ్ మిల్లెట్స్ కదా, అందుకని. మన ఇడ్లీ చూడండి 15 మినిట్స్ వరకు వస్తాం కదా, అలాగే ఉంచేసుకోండి. వాడచ్చు మీరు, ఒకరోజు తయారు చేసుకుని 2 రోజులు కూడా వాడచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా కవర్ చేసుకొని, లేదా ఎయిట్ కవర్ చేసుకొని మూత పెట్టుకోండి. తర్వాత రోజు వాడుకోండి. రెడీ అయ్యేలోపు మనం చట్నీ చేసుకుందాం. పల్లీలు, పచ్చెనపప్పు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసుకొని మళ్ళీ ఆయిల్ యాడ్ చేయదు. మనం చేస్తున్న రెసిపీ ఆయిల్ ఫ్రీ రెసిపీ అనమాట. దీనిలో సింపుల్గా అల్లం కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకున్న డంప్లింగ్స్తో పాటు చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు కోర్స్ గ్రైండ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. చూడండి ఇలా. ఇంక దీనికి అస్సలు పోపు పెట్టద్దు, చూసారా.
ఇక మన చట్నీ రెడీ అయిపోయింది. ఒక ఆవిరి వచ్చేసింది. వెయిట్ లాస్ రెసిపీని చాలా ఉన్నాయి. సో, అన్నీ కూడా మీకు వన్ బై వన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. సో, 5 మినిట్స్ ఉంచాక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఒక చిన్న నైఫ్ ఏదైనా లేదంటే ఫోర్క్ తీసుకొని ఇలా మీరు గుచ్చారనుకోండి తెలిసిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ అరిటాకుల్లో ఉడికించడం వల్ల మన న్యూట్రిషన్ వాల్యూస్ ఇవి పోకుండా ఉంటాయి. చక్కగా ఉడికిపోయింది. సో, దీన్ని ఇలానే సర్వ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ కట్ ఇట్ ఇంటూ పీసెస్. కొంచెం చాకు తడి చేసుకొని కట్ చేసుకోండి. ఎంత బాగున్నాయి, స్టిక్కీగా అస్సలు లేవు. చట్నీ కూడా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకూడదు, సింపుల్గానే బాగుంటుంది. అమేజింగ్ ఉంది. చూసారా, మొత్తం బయటికి మీకు ఇలా అన్నీ తగులుతాయి. పెసరపప్పు, ఉల్లిపాయలు, మనం వేసుకున్న వెజ్జెస్ అన్నీ తగులుతాయి. అండ్ ఇలా చక్కగా చట్నీ అదుపుకొని తింటే ఎంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు లైక్ చేయడం, కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. సో దిస్ ఈజ్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.